సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మనం ఇప్పుడు స్క్రామ్ డ్రైవ్ చేస్తున్నాము. సో యా, స్క్రామ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూద్దాము. సో యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో స్క్రామ్ వచ్చేసరికి మనకి 411 cc, 24.3 PS పవర్, 32 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అండ్ గేర్ రేషియోస్ అయితే 1.5 వరకు గేర్ రేషియోస్ ఉంటాయి. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇది. సో చూద్దాం డ్రైవింగ్ అనేది ఎలా ఉంది, మిడ్ రేంజ్, స్టార్టింగ్ అన్ని ఎలా ఉంది అనేది చూద్దాం గైస్. సో వన్ ఆఫ్ ద షార్టెస్ట్ అడ్వెంచర్ అంటే హిమాలయన్ కి జూనియర్ హిమాలయన్ అని అనొచ్చు స్క్రామ్ 411. సో జస్ట్ ఒక విండ్షీల్డ్ ఒకటి తేడా, మిగతా అదంతా హిమాలయన్ నుంచి డిరైవ్ అయింది. సో యా, హైట్ అయితే బాగానే ఉంది. సో అడ్వెంచర్ బైక్ కాబట్టి ఆ మాత్రం హైట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ గేర్ లో మనకి అరౌండ్, సెకండ్ గేర్ లో అరౌండ్ 40-50 దాకా క్రాస్ అయింది. అండ్ ఫస్ట్ గేర్ లో 30 దాకా క్రాస్ అవుతుంది. సో థర్డ్ గేర్ లో అరౌండ్ 60-70 దాకా. అండ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆర్ ఓన్లీ ఫర్ క్రూజింగ్. అండ్ టాప్ అండ్ పంచ్ అయితే చాలా బాగుంది. టాప్ అండ్ పంచ్ టాప్ అండ్ పంచ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మిడ్ రేంజ్ కూడా బాగానే ఉంది. డిస్క్ కూడా 300 mm ఎట్ ఫ్రంట్, 248 బ్యాక్. సో డ్యూయల్ ఛానల్ ABS. మనూరింగ్ అయితే కొద్దిగా కష్టమే. సో సిటీ ట్రాఫిక్ లో అయితే కొద్దిగా కష్టమే మనూరింగ్ చేయడం. బట్ ఏంటంటే చాలా చూసుకొని మనూరింగ్ చేయాలి. సో ఇది చూద్దాము హౌ ఇస్ ద పవర్ అనేది, పవర్ దగ్గర. సో ఇక్కడ RPM మీటర్ అయితే లేదు, ఓన్లీ స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. సో మిడ్ రేంజ్ పంచ్ అయితే చాలా బాగుంది. అండ్ స్మూత్నెస్ కూడా చాలా బాగుంది. ఆఫ్ రోడింగ్ టైర్స్ ఇచ్చాడు బై డిఫాల్ట్ గా. స్మూత్నెస్ ఒకటి చాలా బాగుంది. అండ్ యా, మిడ్ రేంజ్ అయితే చాలా బాగుంది. అండ్ లో రేంజ్ వచ్చేసరికి మనకు అసలు లో రేంజ్ వేస్ట్, ఎందుకంటే ఆ లో రేంజ్ కి అంత పేస్ అయితే ఇవ్వట్లేదు, పికప్ అయితే ఇవ్వట్లేదు. సో ఇది కూడా ఐ మీన్ 24 PS కాబట్టి నాకు తెలిసి టాప్ ఎండ్ అయితే చాలా బాగా గట్టి కొడుతుంది. అలా సిటీ డ్రైవింగ్ అయితే ఓకే, బట్ నాట్ ఫైన్. నాలాంటి పొట్టోళ్ళు అయితే వేస్ట్ ఇది. సో నేను వచ్చేసరికి 5 feet 6 inches ఉన్నా. సో నాకైతే కొద్దిగా వేస్ట్ ఇది. సో టాల్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 795 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఉంది. సో అది నేను నెక్స్ట్ చెప్తాను వీడియోలో. సస్పెన్షన్ కూడా ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, విచ్ ఈస్ 41 mm. అండ్ వెనకాల మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. సో ట్రావెల్ వచ్చేసరికి ముందు మనకి 170 mm ట్రావెల్ ఉంది, సస్పెన్షన్ ట్రావెల్. అండ్ వెనకాల 180 mm ఆఫ్ సస్పెన్షన్ ట్రావెల్. సో ఇది మిడ్ రేంజ్ అంత అంటే అనుకున్నంత పుషప్ అయితే లేదు మిడ్ రేంజ్.
బట్ టాప్ ఎండ్ అయితే అవసరం ఉంది టాప్ ఎండ్. అండ్ లో రేంజ్ వచ్చేసరికి లో రేంజ్ కూడా అంత పంచ్ లేదు. సో బెటర్ ఏంటంటే మిడ్ రేంజ్ ఒకటి, టాప్ ఎండ్ ఒకటి ఇందులో బెటరు. ఇప్పుడు ఫస్ట్ గేర్ లో ఉన్నా. మిడ్ రేంజ్ కొద్దిగా అదే టాప్ లో రేంజ్ కొద్దిగా వేస్ట్. సో మళ్ళీ మిడ్ రేంజ్ బెటరు. అండ్ టాప్ ఎండ్ అయితే టాప్ ఎండ్ గట్టిగా టాప్ ఎండ్ కి గట్టిగా పంచ్ ఉంది. హారన్, సింగిల్ హారన్. యా, అడ్వెంచర్ లో చోటా బై ఆఫ్ హిమాలయన్ అనొచ్చు. సో ఇప్పుడు వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ 450 అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్